ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో భారీ రేంజ్లో పీరియాడికల్ రాజవంశం చుట్టూ సాగే డ్రామాగా తెరకెక్కిస్తున్న సినిమా సాలార్ ఒకటి. ప్రస్తుతం నీల్ దర్శకత్వంలో హోమ్ భలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలో పృథ్వీరాజ్, జగపతి బాబు, శృతి హాసన్ మరికొంతమంది భారీ తారాగణంతో 2023 డిసెంబర్లో విడుదలైంది. మరి ఈ నేపథ్యంలో సినిమా విడుదలయ్యి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఈవెంట్లో పాల్గొన్న ప్రశాంత్ సాలార్ రిజల్ట్ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లుగా వెల్లడించారు. ఉగ్రంను సరిగ్గా చూపలేకపోయాననే ఉద్దేశంతోనే మళ్ళీ దాన్ని చెప్పాలనుకుంటున్నట్లుగా గతంలో తెలిపారు. మరి సాలార్ 1 ఫలితం మీకు థియేటర్స్లో ఆ స్థాయిలో సంతోషాన్ని ఇచ్చిందా అని ఈ ఈవెంట్లో వారు ప్రశ్నించగా, సాలార్ 1 ఫిలింతో నేను సంతోషంగా లేను. ఫస్ట్ పార్ట్ కోసం నేను పడిన కష్టంతో పోలిస్తే కాస్త తక్కువగానే అనిపించింది. ఎక్కడో KGF 2 ఛాయలు కనిపించాయి. ఇక ఎప్పుడూ అలా జరగదు. సాలార్ 2 మాత్రం నా కెరీర్లో బెస్ట్ మూవీగా తీస్తా, ప్రేక్షకుల అంచనాలను మించేలా తీర్చిదిద్దుతా. జీవితంలో కొన్ని విషయాలపై చాలా స్పష్టతతో ఉన్నా, మరోసారి చెబుతున్నా, ఎవరు ప్రశ్నించే వీలు లేకుండా సాలార్ 2 నా బెస్ట్ మూవీలో ఒకటిగా ఉంటుందని ప్రశాంత్ నీల్ చెప్పారు. నిజానికి సాలార్ మొదటి భాగం భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కేవలం 700 కోట్ల కలెక్షన్ మాత్రమే రాబట్టింది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా దాటలేకపోయిందని ట్రేడ్ పండితులు విశ్లేషించారు. మరి ఈ కారణం చేత ప్రశాంత్ నీల్ అసంతృప్తిగా ఉండొచ్చనే భావాలు వచ్చాయి. మరోవైపు సాలార్ పార్ట్ 2 శౌర్యంగా పర్వం కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇది రావడానికి చాలా సమయమే పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్తో మూవీ చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఇది. ఇంకోవైపు ప్రభాస్ కూడా వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు. అందులో రాజ్ సాబ్ షూట్ చివరి దశలో ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది. దీంతో పాటే ఫౌజీ హిస్టారికల్ డ్రామా తెరకెక్కుతుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా స్పిరిట్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.